మీకు ఉన్న పెద్ద విఘ్నాలను తొలగిపోయినట్టునే ఫేస్లో ఒక ఫ్రెష్నెస్ ఉంది, ఒక గ్లో ఉంది. అంటే ఒక పెద్ద యుద్ధం చేసిన తర్వాత గెలిచిన ఒక వాట్ ఎవర్ యూ సే, ఆనందం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. అనుకోవచ్చా అంటే బ్రో ఇవి మనం అన్ని పాజిటివ్గా మాట్లాడుకునే I tell you one thing. So, of all the things, the only thing that I felt bad about is that I was not able to properly promote my last two films. Because even I was affected. Yes. So I was not able to properly promote my last two films, which అది నాకు చాలా 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 బాధ వేస్తుంది. అండ్ నిజంగా టీం అందరూ కూడా నాకు వాళ్ళంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ చేసిన సినిమా. వాళ్ళకి నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్పుకోవాలి, అది కలిసి చెప్పుకోవాలి. బట్ ఈ సినిమా పత్రం అలా జరగకుండా నేను ఖచ్చితంగా చూసుకుంటాను. ఎస్, మీరు ఫస్ట్కి వచ్చి అండ్ మీరు ఫ్రంట్ ఫేస్లా ఉండి ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయడమే, ప్రమోషన్స్ చేయడమే అర్థమవుతుంది మీరు ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది. అయితే యాక్చువల్గా ఒక్క మాట మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా శేఖర్ భాష అనే వ్యక్తి మీరు ఆల్రెడీ ఇంతకుముందు థ్యాంక్స్ చెప్పారు. అతను నా దగ్గరికి వచ్చినప్పుడు చూసినప్పుడు నాకు బాధ వేసింది. పాపం ఇలా ఒక గుంటి చేస్తే ఇలా కట్టుకుని వచ్చాడు యాక్చువల్గా. సో తర్వాత ఏమైనా కలిసారా అతనికి? నేను ఆ రోజు ప్రీ రిలీజ్కి కూడా అప్పుడు మా డైరెక్టరే పిలిచారు. నాకు శేఖర్ భాష ఇప్పుడు హౌ ఐ నో, అలాగే తెలుసండి. ఎప్పుడన్నా 2-3 సార్లు బిగ్ ఎఫ్ఎంకి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, అండ్ ఒక్కసారి బిగ్ ఎఫ్ఎంలోనే వాళ్ళు వినాయక చవితి చేసినప్పుడు నన్ను పిలిస్తే, వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం. సో చేసినట్టు పిలిస్తే వెళ్ళారు. సో అంతే తప్ప అంతకంటే కొద్ది పరిచయం లేదు. ఈజ్ ఫుల్లీ ఇంటూ మెడిటేషన్. ఆ డేస్లో కంప్లీట్గా మెడిటేషన్ కలిపారు రాజారు. ఓకే, అదే ఆ ఫేస్లో ఆ పాజిటివ్ వైబ్. అంటే మాకు వచ్చిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాకు వచ్చింది ఏంటంటే ఇంత కాంట్రవర్సీలో కూడా అంత ఫ్రెష్నెస్ ఎలా వచ్చింది అంటే అంటే ప్లస్ దీంట్లో ఉన్న క్యారెక్టర్ కూడా కొద్దిగా చెప్పిగా చీక్స్ అవి ఇవి మొత్తం టోటల్గా. I was blushing looking at my director. లుకింగ్ ఎట్ ద డైరెక్టర్, నాట్ ద హీరోయిన్. అంటే మళ్ళీ మీరు తమిళ కాదు, ఇప్పుడు దీనికి వేస్తున్నారు తెలుసా? ఇప్పుడు హీరోయిన్ బ్లష్ రాస్తారని తమిళ వేస్తారు మీరు. ఎందుకు కాదు, చాలా తమిళ చూస్తున్నాం మేము మజాలు. కాదు, ఇప్పుడు మీరు హీరోయిన్ చూసి బ్రష్ అయినంటే బాగుంటది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం డైరెక్టర్ చూసి బ్రష్ అవుతున్నారంటే ఇదేంటిది, ఇది అదేనా అంటారు. I like my heroine. I love my director. ఓకే, అదే సార్ అది చెప్పొద్దు అంటాను యాక్చువల్గా. ఐ లవ్ మై డైరెక్టర్. ఏదో కూడా మీరు ఏదో వేసుకుంటారు కదా. నేను అస్సలు నేను వేసుకునేది లేదు, జనాలు రాసుకునే చెప్తున్నాను యాక్చువల్గా. అయితే యాక్చువల్గా దీంట్లో ఐ రియలీ అండ్ దెన్ సరదాగా చెప్పినట్టు చెప్పాను కానీ ఐ మీన్ ఇట్. బికాస్ అంత క్లారిటీ, అంత